ఆయనలో, ఆయనను బట్టి, ఆయన ద్వారా మనము 8 విధములైన దైవ శక్తులను మన జన్మ హక్కులుగా మనము అనుభవించవచ్చు. మొదటిదిగా హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం, ఆయన వాక్యపు శక్తి. ఈ వాక్య శక్తిని మనం అనుభవించాలి అంటే యేసు ప్రభువును బట్టే. యేసు ప్రభువును మినహాయించి వాక్యపు శక్తి లేదు అని మనం గ్రహించాలి. రెండవదిగా 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం, ఆయన శిలువ శక్తి. మూడవదిగా ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం, ఆయన పునరుద్ధాన శక్తి. నాలుగవదిగా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం, ఆయన పరిశుద్ధాత్మ శక్తి. ఐదవదిగా నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం, ఆయన యందు ఆనందించుటలో దేవుని శక్తి. ఆరవదిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, ఆయన ఎదుట కనిపెట్టుటలో దైవ శక్తి. ఏడవదిగా దానియేలు గ్రంథం 11వ అధ్యాయం 32వ వచనం, ఆయనను నిజముగా ఎరుగుటలో దైవ శక్తి. చివరిగా ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, ఆయన ప్రశస్త రక్తములో దేవుని శక్తి. ఇవి 8 శక్తులు. ప్రభువు నమ్మిన బిడలకు ఈ 8 శక్తులు జన్మ హక్కులై ఉన్నాయి. ఈ 8 శక్తులను మనము అనుభవించాలి అని జీవము కలిగిన దేవుని పరమ ఉద్దేశమై ఉంది.